అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై బొప్పరాజు సంచలన ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన అయితే జారీ చేశారు. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు, అది ప్రభుత్వాల భిక్ష కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ జీవితంలో 35 లేదా 40 సంవత్సరాల పాటు సేవలను అందించి పదవీ విరమణ పొందిన తర్వాత వారికి పెన్షన్ చెల్లించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలిపారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యి పెన్షనర్లకు సంబంధించి వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. ప్రధానంగా పెన్షన్ ఉద్యోగుల హక్కు అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ఉద్యోగుల పెన్షన్ ప్రభుత్వం బాధ్యతగా భావించాలని స్పష్టంగా పేర్కొన్నదని అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజునే వారికి అన్ని ప్రయోజనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బకాయిల పరిష్కారం. రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది పెన్షనర్లు తమ హక్కులు సాధించుకునేందుకు నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని అయితే చెప్పారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పాత స్లాబ్ పునరుద్ధరణ, అలాగే అంటే మనకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10%ని 7% గాను, అట్లా 15%ని 12%గా తగ్గించారనమాట. సో మళ్ళీ దాన్ని పాత స్లాబ్ పునరుద్ధరించాలి అని చెప్పేసి కోరారు. వితంతువు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆరోగ్య సేవలపై దృష్టి. ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఆరోగ్య పథకం మరింత మెరుగైన విధానంలో వస్తే విశ్రాంత ఉద్యోగులకు అధిక ప్రయోజనం కలుగుతుందని అయితే అభిప్రాయపడ్డారు. సంఘం కృషి. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు సంబంధించి పలు సమస్యలపై చర్చించి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. పెన్షనర్ల సన్మానం. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెన్షనర్లను సన్మానించారు. వారి సేవలకు గౌరవ సూచకంగా సంఘం వారు పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. మొత్తంగా ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పెన్షనర్ల హక్కులను కాపాడాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తేల్చి చెప్పారు. పెన్షనర్లతో పాటు ఉద్యోగుల ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంఘ ప్రతినిధులు తమ కృషిని కొనసాగిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.